తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. తుని నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయన పర్యటన కొనసాగుతోంది. వద్దు అనేటువంటి మాటతోటి స్థానికంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఇవాల్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి అధ్యక్షుల వారికి మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గతంలో ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గతంలో ఒక పర్యటన చేసి ఈ ప్రజలందరికీ అభయమిస్తూ ఒక్క మాట చెప్పాడు. ఆయన దివీస్ పరిశ్రమ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఒకవేళ పెడితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలోకి రాగానే కాసుల కోసం, ధనం కోసం, కమిషన్ కోసం దివీస్ పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు జనం, అధికారంలోకి వచ్చిన తర్వాత ధనం అనేటువంటి మాటతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇదే అన్యాయం ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాటతోటి మహిళామ తల్లులు అంబేద్కర్ విగ్రహ సాక్షిగా మహిళామ తల్లులు అడుగుతా ఉంటే పోలీసులను ఉసుకొల్పి వారి ఉక్కుపాతంతో వారందరినీ కూడా అణచివేసి వారందరినీ చుట్టుపట్టుకుని ఈడ్చి వ్యవస్థలను చేసేటువంటి దుష్ట కార్యక్రమానికి తెగబడినటువంటి ఈ ప్రభుత్వం అందరితో ఆకుండా యువకులు రమారమి 33 మంది అంబేద్కర్ మహాశయుడికి దండ వేసి తమ వేదనని విన్నవించుకుంటా ఉంటే వారిని హింసించి కొట్టి బయటికి లాగి అంబేద్కర్ మహాశయుని మెడలో వేసినటువంటి పూలమాలను కూడా తుంచి వారి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ దివీస్ పరిశ్రమ మాకొద్దు అనేటువంటి మాట స్పష్టంగా చెబుతూ ఉంటే ఒక 10 రోజుల క్రితం రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు. వచ్చినప్పుడు ఈ మహిళామ తల్లుల యొక్క గాథలు విన్నారు, కన్నీటి గాథలు విన్నారు. ఆ రోజు ఆయన స్పష్టంగా చెప్పారు, ఈ దివీస్ పరిశ్రమని వెంటనే ఇక్కడ ఆపకపోతే 10 రోజుల్లో మీరు అధికారికమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు వచ్చి ఈ ప్రజలకు బాసటగా నిలబడతారనేటువంటి మాట ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ గుడ్డి ప్రభుత్వం, మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగానూ కూడా ఇతరమైనటువంటి వ్యాఖ్యలు తప్పితే ఇక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు రంగంలోకి దిగడానికి ప్రయత్నించినప్పుడు 3 రోజుల పాటు మాకు ఎస్పీ గారు చెప్పారు, మీకు అనుమతినిచ్చావు, కొనసాగండి, చేసుకోండి సభ అని చెప్పి చిట్ట నిమిషంలో 11th అవర్లో ఈ సభకు అనుమతి లేదని చెబితే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పట్ట నేను వచ్చి తీరతాను, రేపొద్దున్న రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తాననేటువంటి స్పష్టమైనటువంటి తాకీదు పంపితే వెన్నులో వణుకు పుట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ జనసేనాని యొక్క వ్యాఖ్యల పట్ల భయం పట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం చివరికి చేసేదేవీ లేక ఏదైనా చేస్తే ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారనేటువంటి భయంతో అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒకే ఒక్క మాట చెప్తాను, ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే మనవి చేస్తున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఇక్కడ దివీస్ పరిశ్రమ వద్దన్నారు. ఇవాళ ఏ ప్యాకేజీ తీసుకుని మీరు ఇక్కడ దివీస్ పరిశ్రమని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్యాకేజీ స్టార్ ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ ఈ ఉద్యమాన్ని ఆపుదామని చూస్తున్నారు. అరచేతి నడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తిని వీరు ఆపలేరనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఓదార్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో సైతం మనందరి మధ్యకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ముకుళిత హస్తాలతోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్, జై జనసేన.